ఇక కర్నూలు జిల్లా కోడుమూరులో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ పరిశీలించారు. గుడి నిర్మాణంకు తన వంతు సహకారం అందిస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా ప్రోటోకాల్ ఇష్టముండదన్నారు. వర్కింగ్ చైర్మన్ గా ఉండడం ఇష్టమని, సిగ్నేచర్ చైర్మన్ గా ఉండకూడదనేది సంకల్పమన్నారు. చైర్మన్ గారు ప్రధాన సేవకులు, చైర్మన్ గారు స్వామి గారు వాళ్ళు చైర్మన్, మనం సేవ కూర్చోండి. స్వామి స్వామి మా అయ్యప్ప స్వామి అంతా నేను ఒక 5 ఏళ్ళ ముందు వరకు మామూలుగా వెళ్ళి వెంకటేశ్వరం దండం పెట్టుకుని ఏదో ఎవరిదో ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో ఎవరో లెటర్ తీసుకుని వెళ్ళి L1లో దేంట్లో దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళు. కానీ ఇది ఏంటో తెలియదు. ఇది అన్నమయ్య సినిమాలో మనం చూసినట్టు ఆ స్వామి మొత్తం ప్రక్షాళన చేసి 1 సంవత్సరం నుంచి శాకాహారంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి నేను వెళ్ళి మొదట తలనీలాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వ్యక్తిని ప్రచారం అయిపోయాక. అలాగా మరి ఆయన దైవం మానుష రూపాన్ని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన రూపంలో వచ్చి నన్ను మీరు ఎస్వీబీసీ ఛానల్కి చైర్మన్గా వెళ్ళండి అని ఆయన ఆస్వాదించడం నిజంగా అది స్వామి ఇచ్చిన దయ. ఇంచుమించు షూటింగ్ ఉంటే నేను హైదరాబాద్లోనే ఉంటాను, లేకపోతే ఎక్కువ శాతం నేను తిరుపతిలోనే ఉంటున్నాను. స్వామివారి సేవ ఇప్పుడు వీరందరినీ మార్గదర్శకంగా తీసుకుంటాం. ఇంకా గట్టిగా కష్టపడతాం. ఎందుకంటే మేము ఒకే బాటలో ఉన్నాం. ఎందుకంటే స్వామి అందరినీ అలాగే కలుపుతున్నాడు. మేము అక్కడికి వెళ్తే ఉదయం వాళ్ళు పెట్టే దద్దోజనం కానీ ప్రసాదం కానీ మాకు అదే అల్పాహారం. నెక్స్ట్ మాల్లో ఉన్నా మాల్లో అయిపోయినా మాల్లో ఉన్నట్టే ఉంటున్నాం ఆయన దగ్గర దీక్షగా. అలాగే మధ్యాహ్నం పూట పక్కన ఒక ఇస్కాన్ మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి తింటున్నాం. ఇవన్నీ ఒక చైర్మన్, ఏదో చైర్మన్ అంటే హోదా ఉంటుంది, అవన్నీ వద్దన్నా నేను. ఎందుకంటే నేను వర్కింగ్ చైర్మన్గా ఉండాలి. మనం బతికున్నంతకాలం సిగ్నేచర్ చైర్మన్గా ఉండకూడదు కానీ సంకల్పం. అలాగే నిరాడంబరంగా ఉండాలని ప్రోటోకాల్ వద్దండి, దండం పెట్టేస్తున్నాం. వద్దని ప్రోటోకాల్స్ వద్దు. అవన్నీ మనకి దేవుడు ఏమి పుట్టినప్పుడు ఏమి అవ్వలేదు. ఇవన్నీ ఆయన సేవ చేసుకోవటం నువ్వు రా అని చెప్పాడు. ఆయన తీసుకెళ్ళాడు. అలాగే చలనచిత్ర పరిశ్రమలో కూడా నిర్మాతలు, దర్శకులు కూడా నాకున్న సమయాన్ని బట్టి వాళ్ళు కూడా షూటింగ్లు పెట్టుకుంటున్నారు. అది కూడా స్వామి కృప అనుకుంటున్నాను నేను. మంచి సినిమాలు ఇప్పుడు వచ్చాయన్నీ మంచి సినిమాలు. అలాగే ఏ రోజు నేను ద్వంద్వార్థాలతో ఉన్నటువంటి సినిమా పాత్ర ఏది చేయలేను. నేను ఎప్పుడు నవ్వించడమే ప్రధాన ఉద్దేశం. ఎప్పుడో దేవుళ్ళ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర వేశాను నేను. అప్పుడు సుమన్ గారు భక్తుడి కింద నటించారు. కోటి రామకృష్ణ గారు ఉండి నువ్వు వెంకటేశ్వర స్వామి పాత్ర వేయండి అంటే దేవుళ్ళు సినిమాలో నేను పాత్ర వేయడం, బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని డబ్బింగ్ చెప్పడం అది నిజంగా గొప్ప అదృష్టంగా భావించాను. అన్ని సంవత్సరాల తర్వాత స్వామి తీసుకెళ్ళి ఏ రోజు నేను అనుకోలేదు. ఇప్పుడు ఈ గుడిని చూస్తుంటే